హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రియ ఇక పల్లవి నిజ స్వరూపం రాజేంద్ర ముందు బయట పెట్టబోతుంది. ఇక శ్రియను గుడ్డిగా నమ్మేసిన పల్లవి అయితే ఇక మొత్తం కూడా శ్రియకు చెప్తుంది. దాంతో ఇక ఇదే సరైన సమయం అని ఇక శ్రియ ఈ రోజు పల్లవిని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పల్లవి అయితే శ్రియను ఇక తన చేతిలో ఒక కీలుబొమ్మలా ఆడుకుంటుంది. ఇక శ్రియ కూడా పల్లవి నమ్మేటట్టు ఇక తనకు సహానుగుణంగా నడుస్తుంది కదా. ఇక ఈ రోజైతే అవనిని మరింత దూరం చేయడానికి అవని ఈ ఇంటికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తానని ఆశ ఉంది అవనికి. ఇక అవనికి ఆ ఆశ లేకుండా చేయాలి అని ఇక శ్రియ పల్లవి ఇద్దరు కలిసి ఏం చేయాలి, అవనిని ఎలా దెబ్బ కొట్టాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇన్నాళ్ళు నేనొక్కదాన్నే అవనికి శత్రువుగా ఉన్నాను, కానీ ఈ రోజు నుండి నాకు తోడుగా నా తోటి కోడలుగా నువ్వు వచ్చావు శ్రియ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను చెప్పమన్నట్టు శ్రీకర్కు చెప్పి ఇక మంచి పని చేశావు. ఈ నెక్లెస్ నేనే కావాలని నీకు ఇచ్చానని ఇక చెప్పుంటే ఇక నన్ను ఈరోజు శ్రీకర్ ఇక నా నిజ స్వరూపం మొత్తం ఇంట్లో వాళ్ళ ముందు బయటపెట్టి ఇక నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూశాడు. కానీ నన్ను ఈరోజు బ్రతికించావు శ్రియ, నీ రుణం నేను ఏమిచ్చి తీర్చుకోగలను అని ఇక చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది పల్లవి అయితే శ్రియకు. అప్పుడే ఇక శ్రియ అయితే అదేంటి సిస్, మన ఇద్దరి మధ్య ఇలా థ్యాంక్స్లేంటి, ఇక మన ఇద్దరం ఒక్కటే. ఇక అవనిని ఎలాగైనా ఇక మన భర్తలకు దూరం చేయాలి, ఇక ఇంటికి ఎప్పుడు రాకుండా చేయాలి. ఇక మా పెళ్లి చేసింది కదా అని ఇన్నాళ్ళు నాకు అవని అక్క అంటే కొంచెం కృతజ్ఞత ఉండేది, కానీ ఇక అవని అక్క ఇలాంటిదా అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది శ్రియ అయితే పల్లవితో. ఇక పల్లవి అయితే శ్రియను పూర్తిగా నమ్మేస్తుంది. ఇక ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఒకరికొకరు ఇలా శత్రువులా ఉండి ఇక బయటకు మాత్రం ఇలా ఇద్దరు కలిసిపోతున్నట్టు ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక శ్రియ అయితే అక్క ఏం చేద్దాం, అవని అక్కపై ఎలా నిందలు వేసి ఈ ఇంటి మనుషులకు దూరం చేద్దాం, ఇక నువ్వే ఆలోచించు అని ఇక అంటూ ఉంటుంది శ్రియ అయితే పల్లవిని. అప్పుడే ఇక పల్లవి అయితే దాని గురించే ఆలోచిస్తున్నాను శ్రియ, ఇక ఒకసారి అత్తయ్యను ఇలా మెట్ల నుండి నెట్టివేసిందని అత్తయ్య ఇంట్లో నుంచి ఇక అవనిని బయటకు నెట్టేసింది. ఇక మళ్ళీ అదే అటాక్కు బయటకు వెళ్ళినా కూడా అత్తయ్య మీద అటాక్ చేసేలా ఇక దానికి కారణం ఆ అవని అనేలా మనం చెయ్యాలి, ఎలా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక శ్రియ అయితే ఇక అలాంటి ఆలోచనలు నాకు రావక్క, ఎందుకంటే నేను ఒక లాయర్ను కదా, నాకు లా గురించి ఈ లాయర్ల గురించే తెలుసు, ఇక రౌడీలు ఇలా చేయడం నాకు అస్సలు తెలియదు అని ఇక శ్రియ అయితే అంటూ ఉండగా నేనున్నాను కదా ఇక ప్లాన్లు వేయడానికి అని ఇక పల్లవి అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అదే విధంగా ఇక ఫాలో అవుదాం అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే శ్రియ అయితే ఏం ప్లాను చెప్పు తొందరగా అని ఇక పల్లవిని అంటూ ఉండగా పల్లవి అయితే నేను కొంతమంది రౌడీలను ఏర్పాటు చేసి డబ్బులిచ్చి ఇక మన అత్తయ్య బయటకు వెళ్ళినప్పుడు ఇక అత్తయ్యపై ఇలా అటాక్ చేయమని చెప్తాను. ఇక అత్తయ్యకు ఏ ప్రమాదం జరగకుండా మామూలుగా ఇలా అటాక్ చేసి ఇక అది అవని చేసిందని మనం నిరూపించాలి. ఇక అప్పుడు అత్తయ్యకు ఇక అక్షయ్ బావకు శ్రీకర్ బావకు కమల్ బావకు అందరికి కూడా ఇక అవని అంటే కోపం మరింత పెరుగుతుంది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్యను చంపాలని చూసింది, మళ్ళీ ఇక బయటికి వెళ్ళినా కూడా ఇలా రౌడీలు పెట్టి అటాక్ చేస్తుందా ఈ అవని అని ఇక వాళ్లకు మరింత కోపం పెరుగుతుంది. అప్పుడు ఇక అవని మన ఇంటికి దూరం అవుతుంది అని ఇక పల్లవి అయితే శ్రియతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రియ అయితే మంచి ఆలోచన పల్లవి, ఇక ఇది ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి, ఇక దీంట్లో ఎలాంటి ఆలోచనలు లేవు, ఇక ఇలాగే కానివ్వు అని ఇక అంటూ ఉంటుంది శ్రియ కూడా. ఇక అప్పుడే పల్లవి ఇక శ్రియ ఇద్దరు కూడా రౌడీల దగ్గరికి వచ్చి రౌడీలకు డబ్బిచ్చి ఇలా మా అత్తయ్య ఒంటరిగా మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటుంది, అప్పుడే ఇక అటాక్ చేయండి, ఇక చాలా చిన్న చిన్న దెబ్బలు కొట్టాలి, అలా పెద్దగా ప్రమాదానికి గురి చేయకూడదు, ఇలా చేసింది అవని అని మా అత్తయ్యకు అర్థమయ్యేలా మాట్లాడాలి అని ఇక అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఆ రౌడీలతో. అప్పుడే ఇక అక్కడ ఉన్న రౌడీలు కూడా సరేనమ్మా, ఇక మీ అత్తయ్యని అటాక్ చేయడానికి ఇంతమంది అవసరం లేదు, నేను ఒక్కరిని చాలు, ఇక నేను ఖచ్చితంగా మీ అత్తయ్యని అటాక్ చేస్తాను, నీకు ఎలాంటి టెన్షన్ లేకుండా నీ మీదికి ఇక ఎలాంటి కేసులు ఏవి రాకుండా మేము చూసుకుంటాము అని ఇక రౌడీలైతే ఆ డబ్బు తీసుకొని పల్లవికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి శ్రియ అయితే ఇక మంచి పని అయ్యింది, ఆ అవనికి ఇక ఈ రోజుతో బుద్ధి వస్తుంది అని ఇక వీళ్ళైతే చాలా నవ్వుకుంటూ
ఇంటికి వచ్చేస్తారు. ఇక మార్కెట్‌కి వెళ్ళి ఇక వస్తూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక శ్రియ, పల్లవి ఇద్దరు కలిసి ఇలా రౌడీలను ఏర్పాటు చేస్తారు కదా! ఇక ఒక రౌడీ అయితే ఆ పార్వతమ్మ ఫోటో పల్లవి ఆ రౌడీకి ఇస్తాడు. ఇక ఆ ఫోటోను చూసి ఖచ్చితంగా ఈవిడే అని ఇక వెనుకాతల నుండి ఆ రౌడీ అయితే ఇక గట్టిగా ఇక పార్వతమ్మ తల మీద కొడతాడు. ఇక అప్పుడే పార్వతికైతే ఇక స్పృహ కోల్పోయినట్టు అయిపోతుంది. అలా కింద పడిపోతుంది. ఇక ఇంటికి వచ్చినట్టే వచ్చి ఇక శ్రియ అయితే మళ్ళీ ఇక అత్తయ్యపై ఆ రౌడీలు ఎలా అటాక్ చేస్తున్నారు అవన్నీ ఇక వీడియో తీయాలి. ఇక ఈ పల్లవి నన్ను గుడ్డిగా నమ్మింది. ఈ వీడియోతో ఈరోజు పల్లవి నిజ స్వరూపం మామయ్య ముందు బయట పెట్టాలి అని ఇక పల్లవిని ఇంట్లో డ్రాప్ చేసి వెంటనే ఇక శ్రియ అయితే నాకు కొంచెం పనుందక్క నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ జరిగే విషయం మొత్తం కూడా శ్రియ తన సెల్లో వీడియో తీసుకుంటుంది. ఇక అప్పుడే ఈ వీడియోని భద్రంగా ఉంచాలి, శ్రీకర్కి చూపించి వెంటనే ఈరోజు ఈ పల్లవి నిజ స్వరూపం మావయ్య ముందు బయట పెడితే ఇక బాగుంటుంది అని ఇక శ్రియ అయితే దాన్ని భద్రంగా ఇక సెల్లో సేవ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే పల్లవి అయితే మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏంటి అత్తయ్య ఇంకా ఇంటికి రాలేదు, ఇక మార్కెట్కి వెళ్ళిన అత్తయ్య ఇంటికి రాకపోవడం ఏంటి, ఏమైనా జరిగిందా అని ఇక తన బామ్మతో ఇక కమల్, అక్షయ్ వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే శ్రియ బయట నుండి ఇంట్లోకి వస్తుంది. ఇక రాజేంద్ర కూడా పార్వతి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రియ అయితే మన అత్తయ్యకు ప్రమాదం జరిగింది, ఎవరో కావాలనే రౌడీలు ఇలా అత్తయ్యపై అటాక్ చేశారు అని ఇక చాలా ఆవేశంగా వస్తూ ఉంటుంది. ఇక ఈ రోజైతే శ్రియ మాటలు విన్న రాజేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా శ్రియ, ఏం మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య పార్వతిపై అటాక్ చేయడం ఏంటి, ఎవరు ఆ రౌడీలు, ఎవరు అసలు, మీ అత్తయ్యకు శత్రువులు ఎవరున్నారమ్మా అని ఇక అంటూ ఉండగా ఏమో మామయ్య చూడండి కావాలంటే ఇక ఈ రౌడీలు ఇలా అత్తయ్యపై అటాక్ చేశారు అని ఇక అంటూ ఉంటుంది శ్రియ అయితే. అప్పుడే ఇక ఏంటి, ఇక ఆ రౌడీలు అత్తయ్యపై అటాక్ చేసిన వీడియో నీ దగ్గర ఉందా, ఏడి ఒకసారి ఇటు చూపించు అని ఇక ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజేంద్ర అయితే. అవును, ఎవరో కావాలనే అత్తయ్యపై అటాక్ చేయించారు, ఇక ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి అత్తయ్యను కాపాడుకోవాలి మామయ్య అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్, కమల్ అందరూ కూడా వెళ్ళి ఇక పార్వతిని ఇలా ఎవరో అటాక్ చేయించారు, ఇవన్నీ విషయాలు తర్వాత ముందుగా అమ్మ ప్రాణాలను కాపాడాలి అని ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్తారు పార్వతినైతే. ఇక అది తెలుసుకున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్యపై అటాక్ చేయించడం ఏంటి, ఎవరై ఉంటారు, ఇంట్లో ఇక నేను ఆ రోజు అలా చేశానని నాపై కోపంగా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అత్తయ్య, ఇక ఇప్పుడు నేను అత్తయ్య దగ్గరికి వెళ్తే నాపై కోపంగా ఉంటుంది, మళ్ళీ ఈ పని నేనే చేయించానా అని అత్తయ్యకు మామయ్యకు అనుమానం వస్తుంది, ఇప్పుడు ఎలా అత్తయ్యను నేను ఎలా చూడాలి అని ఇక ఈ విషయం తెలుసుకున్న అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ పల్లవి అయితే ఆ రౌడీలకు ఇలా గట్టిగా కొట్టకుండా ఒక్కటే దెబ్బ ఇలా కొట్టించింది అవని అని ఇక మీ అత్తయ్యకు తెలిసేలా చేయమని చెప్పింది కదా. ఆ రౌడీలు కూడా మామూలుగా పార్వతిని కొట్టేసి ఇలా అవని అమ్మ మనకు డబ్బులు ఇచ్చింది కదరా, ఇక నెమ్మదిగానే కొట్టమని అని ఇక మాట్లాడుకుంటూ ఉండగా అది పార్వతి వింటుంది. ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన పార్వతికైతే స్పృహ రాగానే వెంటనే ఇదంతా చేసింది అవనినే నన్ను ఇలా చంపాలని రౌడీలను ఏర్పాటు చేసింది అని ఇక రాజేంద్ర అందరితో అంటూ ఉంటుంది పార్వతి అయితే. ఇక అప్పుడే పల్లవికైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా చేసింది పల్లవేనైనా ఇక అవని మీద ఇలా అత్తయ్య మాట్లాడుతుంది కదా అవని చేసిందని ఇక అవనిపై అందరికీ కోపం మరింత పెరుగుతుంది. ఈ దెబ్బతో అవనికి మనకు ఇక సంబంధం లేకుండా పోతుంది అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి అయితే. ఇక అప్పుడే శ్రియ అయితే ఇక మనం అందరం ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అత్తయ్య అని ఇక చాలా కోపంగా శ్రియ అయితే పల్లవి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికైతే అనుమానం వస్తూనే ఉంటుంది. ఏంటి శ్రియ నా వైపు మాట్లాడాలి, ఇక నేను చెప్పినట్టు వింటుంది అనుకున్నాను, ఈ రోజేంటి ఇంత కోపంగా చూస్తుంది నా వైపు, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని అత్తయ్యకు చెప్తుంది, ఇక ఈ శ్రియ ఏమైనా చెప్తుందా ఏంటి నా గురించి అత్తయ్యకు మావయ్యకు అని ఇక చాలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి పల్లవికైతే శ్రియను చూసి. అప్పుడే ఇక శ్రియ అయితే ఇక పార్వతమ్మను సేఫ్గా ఇంటికి తీసుకెళ్తుంది. ఇక ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీకు ఒక నిజం చెప్పాలి, అందరూ హాల్లోకి రండి, ఈ నిజం మీకు ఎన్నాళ్ళుగో నిరూపించాలని శ్రీకర్ నేను చాలా కష్టపడ్డాం. ఇక ఈ ఇంట్లో దొంగలున్నారు, కానీ మనం ఆ దొంగల్ని మంచి వాళ్ళని నమ్ముతున్నాము. ఇక ఇప్పుడు అసలు దొంగ ఎవరు, అసలు ఇదంతా చేస్తున్నది ఎవరనేది మీకు కళ్ళకు కట్టినట్టు ఈరోజు తెలుస్తుంది అని ఇక శ్రియ అయితే హాల్లోకి అందరినీ పిలిచి అంటూ ఉంటుంది.
ఉంటుంది. ఇక పల్లవికైతే శ్రియను చూసి చెమటలు పడుతూ ఉంటాయి. ఏంటి ఇది అమ్మమ్మ అన్నట్టే, ఇది నన్ను నమ్మించి మోసం చేసిందా? ఇక నేను అమ్మమ్మ మాటలు వినకుండా నిన్ను గుడ్డిగా నమ్మేశానా? అమ్మమ్మ ఎంత చెప్పినా వినలేదు. ఇది లాయర్ వాళ్ళ కూతురు, లాయర్ భార్య కాబట్టి లాయర్ లాగే ఆలోచిస్తుందని అమ్మమ్మ చాలాసార్లు చెప్పింది. అయినా కూడా నేను గుడ్డిగా నమ్మేసి నేను ఈరోజు శ్రియ చేతిలో ఇలా బలైపోయానా అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి అయితే. పల్లవి ముఖాన్ని చూసిన శ్రియకైతే చాలా నవ్వొస్తుంది. ఇక ఈ రోజుతో నీ నీ కథ ముగుస్తుంది. ఎందుకంటే ఇక నీ నిజ స్వరూపం మొత్తం కూడా ఇంట్లో చూపించబోతున్నాను చూడండి అని ఇక తన సెల్లో వీడియో తీస్తుంది కదా ఇక శ్రియ. ఆ వీడియోనైతే శ్రియ ఇంట్లో ఇక అందరి ముందు ఇలా స్క్రీన్ లాగా పెద్దగా తీసి అందరికీ చూపిస్తుంది. అది చూసి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. పల్లవి శ్రియ ఇద్దరు రౌడీల దగ్గరికి వెళ్ళింది. ఆ రౌడీలకు డబ్బిచ్చింది. ఆ రౌడీలతో ఇక పల్లవి ఏం మాట్లాడిందో అవన్నీ ఇక పల్లవికి తెలియకుండా కాల్ రికార్డ్ వీడియో తీస్తుంది ఇక శ్రియ అయితే. ఇక అవన్నీ చూసిన వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. అవనిపై మరింత కోపాన్ని పెంచుకోవడానికి ఇదంతా ఈ పల్లవి ఆడుతున్న నాటకం అండి అని ఇక చెప్తూ ఉంటుంది శ్రియ అయితే. ఈరోజు పార్వతి, రాజేంద్ర, ఇక అక్షయ్, కమల్, శ్రీకర్కి అప్పుడే ఇక అందరూ కూడా పల్లవి నిజ స్వరూపం తెలుసుకొని చాలా కోపంగా, ఏంటి పల్లవి నిన్ను ఇంతలా నమ్మితే నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఇక మమ్మల్ని చావు చివరిదాకా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొస్తావా? ఇక ఇదంతా చేసి మళ్ళీ ఇక అవని మీద తప్పులన్నీ నెట్టి ఇలా నువ్వు హ్యాపీగా ఉంటావా అని ఇక అందరూ కూడా చాలా కోపంగా ఇక పల్లవినైతే తిడుతూ ఉంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి చేసిన పనికి తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే నా పార్వతి పైనే, నాకు ఎంతో ఇష్టమైన నా భార్య పైనే ఇక 2 సార్లు ఇలా అటాక్ చేసి చంపేయాలని చూస్తావా? నిన్ను వదిలేయను అని ఇక చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గట్టిగా ఇక పల్లవికైతే. ఇక అవని ఇంటి మంచి కోరేది, అలాంటి అవనిని ఇక ఇంట్లో నుంచి పంపించేశావు. ఇక నా భార్యపై ఇలా అటాక్ చేయించావు. ఇదంతా నువ్వు దేనికోసం చేస్తున్నావు? నువ్వు మీ నాన్న కలిసి మా కుటుంబంపై ఇలా కోపాన్ని పెంచుకొని ఇక మీరందరూ కలిసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఆస్తి మొత్తం లాగేసి ఇక మమ్మల్ని రోడ్డు పాలు చేయాలనేదే కదా మీ ఆలోచన అని ఇక చాలా కోపంగా పల్లవినైతే, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నిన్ను క్షమించే పరిస్థితే లేదు, ఈ ఇంట్లో నిన్ను ఇప్పుడు ఎవ్వరూ క్షమించరు, ఇక అవనిని ఇక కడిగిన ముత్యంలాగా ఈ ఇంటికి తీసుకొస్తాము అని ఇక ఇంట్లో నుంచి గెంటించాలని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర అయితే. అప్పుడే ఇక తను చేసిన తప్పును ఒప్పుకొని పల్లవి అయితే, నన్ను క్షమించండి మామయ్య, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను, ఇక అవని అక్కను నేనే వెళ్ళి ఇక బ్రతిమాలి క్షమాపణ అడిగి ఇంటికి తీసుకొస్తాను, నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోను మామయ్య, ఇక నన్ను ఇదొక్కసారికి క్షమించండి అని ఇక ఇంట్లో వాళ్ళందరి కాళ్ళ మీద పడి ఈ రోజైతే శ్రేయ చేసిన పని వల్ల ఇక పల్లవి అయితే అందరినీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది. మరి ఇక రాజేంద్ర పల్లవిని క్షమించబోతున్నాడా? ఇక ఏం చేస్తాడనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే నమ్మించి మోసం చేసి శ్రియ అయితే పల్లవికి సరైన విధంగా బుద్ధి చెప్పింది. ఇక పల్లవికైతే శ్రియ చేసిన పనికి దిమ్మ తిరిగిపోతుంది. మళ్ళీ పల్లవి ఏం మాట్లాడుకునే స్థితి కూడా లేదు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఇక శ్రియ అన్ని సాక్ష్యాలతో సహా నిజాలన్నీ నిరూపిస్తుంది. ఇక దానితో పాటు శ్రీకర్ కూడా ఇక కొన్ని ఉంటాయి కదా, ఇలా ఆస్తి పేపర్ డాక్యుమెంట్స్ చించివేయడం, వాటిని కాల్చివేయడం, అవన్నీ కూడా శ్రీకర్ కూడా ఇక శ్రియకు అనుగుణంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పల్లవి గురించి నమ్మేటట్లు చెప్తూ ఉంటారు. ఇక పల్లవి ఇలాంటిదా? ఇదంతా తెలియక మనం పల్లవిని నెత్తి మీద ఎక్కించుకున్నాము, కానీ అవని ఎలాంటిదో పల్లవి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాము. ఇక అక్షయ్ని చాలా బాధ పెట్టాము. తల్లి కూతుర్లను ఇద్దరిని ఇలా దూరంగా ఉంచి ఇక వాళ్ళను కూడా చాలా ఏడిపించాము. ఇక అవని తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తుంది. ఇక మనందరం బాగుండాలనే అవని ఇలా మనకు దూరంగా ఉంటుంది అని ఇక అవని గొప్పతనాన్ని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా అవని దగ్గరికి వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పి, ఇక మమ్మల్ని క్షమించమ్మా, నీలాంటి దేవతను దూరం చేసుకున్నాము, ఇక ఇప్పుడు మీ ఆడపడుచు పెళ్లి దగ్గరికి వస్తుంది, నువ్వే దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకోవాలి, ఇక పెళ్లికి వచ్చేలా చేసింది శ్రియ పల్లవి నిజస్వరూపం మొత్తం మాకు కళ్ళకు కట్టినట్టు చూపించి ఈరోజు తన నిజస్వరూపం బయటపెట్టి నువ్వు ఇంటికి వచ్చేలా చేసింది. దీనంతటికీ కారణం శ్రీకరమ్మ అని ఇక పార్వతి, రాజేంద్ర ఇద్దరు కూడా అవని దగ్గరికి వచ్చి అవనికి క్షమాపణ చెప్పి అవనినైతే ఇంటికి సంతోషంగా తీసుకురాబోతున్నారు. ఇక పల్లవి అయితే ఇప్పుడు ఏమీ చెయ్యలేదు. ఒకవేళ ఇక ఆ ఇంట్లో ఏది జరిగినా అది పల్లవి వల్లనే అని ఇప్పుడు అందరూ కూడా పల్లవిని గుర్తిస్తారు. ఎందుకంటే పల్లవి నిజస్వరూపం ఏంటో తెలిసింది కదా. ఇక ఇప్పుడు పల్లవి అయితే ఇలా శ్రియ చేతిలో ఇలా బలైపోయింది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం చేయబోతుందనేది.
అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.